ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు దాకా ఇటువైపు నుంచి కొన్ని పర్ఫార్మెన్సెస్, ఇటువైపు నుంచి కొన్ని పర్ఫార్మెన్సెస్ వచ్చి, కానీ ఇప్పుడు ఒక భార్య భర్త లాగా మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఏదో జనాలకి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నా పిల్లలకి కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని పిల్లలకి ఒక మెసేజ్ ఓరియంటెడ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూపిస్తే అది అందరికి హెల్ప్ అవుతుంది. దానికోసం ఒక మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ మీ అందరి కోసం, మా పిల్లల కోసం వస్తుంది. సో మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ పిల్లలు అందరి కోసం ప్లాన్ చేశారు, అంతే కదా? ఆల్రైట్, సో లెట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. ప్రేమ్, లేవరా, 9 అవుతుంది, మీ నాన్నగారు తిడతారు. కాలేజ్ టైం అవుతుంది, లేవరా. మమ్మీ, నైట్ అంత ఎంత లైట్ అని నీకు తెలుసు కదా. సరే వెళ్తా. నాకు ఇప్పుడు చూడు, సెల్ ఫోన్లు, ఫ్రెండ్స్, పార్టీలు, సోషల్ మీడియా అంటూ తిరుగుతున్నాడు. రూపాయి పనికొచ్చే పని చేశాడా? ఆగరా, ఇది ఇల్లు అనుకుంటున్నావా, లాడ్జ్ అనుకుంటున్నావా? ఎప్పుడంటే అప్పుడు వస్తున్నావు, వెళ్తున్నావు. కాలేజీ కూడా లేదు, రోజంతా ఏం చేస్తున్నావు? 6:20 మా చంటి గాడి ఇంటికి, 6:30 మా బంటి రెస్టారెంట్కి, 6:40 అటు నుంచి ఐమాక్స్ కి, 7ంటికి ఆడుంటాను మరి. కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు. జడముకో స్థలములో వంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు. Right now, let go, let go, let go, let go, let go. Right now, let go, let go, let go, let go, let go. పైసాకి పనికిరాని అన్నారు, ఇంట్లో నుంచి దొబ్బేసిన ఈ 1,00,000తో 5 లక్షలు చేసి చూపిస్తా. పైసా వైట్ హౌస్ నెక్స్ట్ 6 ఫిక్స్. ఇదిగో 1,00,000 కాసుకో. అబ్బా, సుడిగాడ్రా, 1,00,000కి 5 లక్షలు కొట్టేశాడు. పైసాలో ఉంది సౌందర్యం, పైసాయే శివం శంకరం, పైసా కంటదురా ఏ దోషం, పైసాయే శాశ్వతం శుభం. తాళ తాళ తళుకు ధాళ ధాళ తళుకు పైసా పైసా. కాగితం నన్ను ఆడుకోవడం కాదు, నేనే కాగితాన్ని ఆడించి ఈ ప్రపంచానికి నేనంటే ఏంటో చూపిస్తా. తిరిగే ప్రకాశాని దశ, పెరిగే కులాసా గుసగుసా, మనకే ప్రపంచం బానిస తెలుసా. పైసా 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 పైసా. అన్నా, 1,00,000 కావాలన్నా, వారంలో వడ్డీతో కల్పించేస్తా. సెటు, ఈ చేనికి ఎన్ని పైసలు వస్తాను ఇప్పుడు? హలో అన్నా. వారం అన్నావు, 4 వారాలైంది. డబ్బులు ఇస్తావా, ఇంటికి రమ్మంటావా? సెటు, బేటా, పైసలు ఎప్పుడు ఇస్తావు? నాన్నగారి దగ్గర తీసుకోవాలా? మామ, మా చెల్లి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు ఇచ్చాను, తిరిగి ఇవ్వకపోతే నాకు చావే దిక్కు. తప్పుతా నేను
మనుషుల్ని ఆడుకుంటే డబ్బు నాతో ఆడుకుంది. డబ్బు అన్నీ ఇచ్చింది, ఇప్పుడు చావును కూడా ఇస్తుంది. నాన్న ప్రేమ్, ఏంటి నాన్న ఇలా చేసావు? ఇంకా అమ్మ నాన్న గుర్తుకు రాలేదా? మేమేమి పోవాలనుకుంటున్నావురా? ఒక్కసారిగా ఎంత పెద్ద ప్రయత్నం చేశావే, నేను గుర్తుకు రాలేదా? మీ నాన్న గుర్తుకు రాలేదా? మేము ఎవరి మీద ఆధారపడి బ్రతకాలరా? నువ్వు చావడానికి చూపించిన ధైర్యం బ్రతకడానికి ఒక్క క్షణం చూపించు. ఇది ఈ ఒక్క ప్రేమ్ అనే అబ్బాయి కథ మాత్రమే కాదు. బెట్టింగ్ బారిన పడి ఇలా ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది అమాయకుల కథ. మందు, సిగరెట్, డ్రగ్స్ వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఈ బెట్టింగ్. ఒక్కసారి ఈ మత్తు తలకెక్కితే దేవుడు దిగి వచ్చినా కాపాడలేదు. మేము బెట్టింగ్ గురించి వివరించడం లేదు, బెట్టింగ్లో ఉండే ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు. రీసెంట్ టైమ్స్ లో చాలా కేసెస్ ముందుకొచ్చాయి. సో వాటిని చూసి నేర్చుకొని ఇంకా ఇలాంటి వాటికి ఎవరు అలవాటు పడకూడదు. అట్ ది సేమ్ టైం ఇలాంటివి చాలా మనం అవాయిడ్ చేయాలి. సో ఇంద్రజ గారు, యోర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అట్ ది సేమ్ టైం యువర్ పీస్ ఆఫ్ మైండ్ టు సచ్ థింగ్స్. ఈజీగా డబ్బులు వస్తున్నాయి లేదా పెట్టిన డబ్బుల కంటే రెట్టింపు లేకపోతే 3 times డబ్బులు వస్తున్నాయి అంటేనే అందరూ తెలుసుకోవాల్సిన ఒకే విషయం ఏంటంటే అతి చేదువైన అనుభవాలు, అత్యంత భయంకరమైన పరిణామాల్ని వాళ్ళు చూడబోతున్నారని అర్థం. సగం తప్పు డబ్బులు పెట్టేవాడిదైతే మిగతా సగం డబ్బులు ఏదో ఒక ఫీజు కట్టుకోవాలని ఉంటది, లేదా ఏదో హాస్పిటల్ ఖర్చులని ఉంటది, ఎన్నో ఉంటాయి కదా. ఫ్యామిలీ అన్నాక కష్టాలకి అసలు కొరతే ఉండదు. అలాంటి కష్టాల్ని కరెక్ట్ గా యూస్ చేసుకొని వాళ్ళ ఆశల మీద ఒక బెయిట్ లాగా వేసి వాళ్ళని తన వైపు లాగి దాని మూలంగా సంపాదించాలన్న ఈ యాప్స్ అన్నిటినీ కూడా చాలా చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకొని గవర్నమెంట్ ఆపాలి. దయచేసి ఆలోచించండి. మీకు మీ డబ్బులు కూడా పోయి, మీ పరువు పోయి, మీ పేరు పోయి, చివరికి మీ ప్రాణాల మీదకి తెచ్చుకునే ఆ విషయమే ఇంకా ఎక్కువ ఉంది. గవర్నమెంట్ డెఫినెట్ గా స్ట్రిక్ట్ గా దీని మీద ఒక ఆర్డర్ తీసుకొచ్చి చర్యలు తీసుకొని ఇలాంటి యాప్స్ మొత్తం అన్నిటినీ కూడా ఆపాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ గెటింగ్ ఇన్ టు ద పర్ఫార్మెన్స్, ప్రేమ్ అసలు యూ జస్ట్ లివ్డ్ అంతే, థరోలీ నెయిల్డ్ ద పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈవెన్ ద డాన్సర్స్ ఆల్సో, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లీజ్ ప్లీజ్ కొరియోగ్రాఫర్ అశోక్ మాస్టర్ అండ్ ద డాన్సర్స్, ప్లీజ్ జాయిన్ us. సో ఏ కాన్సెప్ట్ ఇచ్చినా కూడా అశోక్ మాస్టర్ ఎలాంటి కాన్సెప్ట్ అయినా, ఎంత హెవీ సబ్జెక్ట్ అయినా సరే విత్ ఇన్ ఇచ్చిన టైం లోపల అది కన్వే చేయడం, అందులో మేమందరం కూడా లీనమైపోవడం, అది బెస్ట్ క్వాలిటీ మీ దగ్గర ఉంది. అండ్ ఎంత హెవీ సబ్జెక్ట్ అయినా మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి ఇచ్చేయొచ్చు. సూపర్ మాస్టర్. అండ్ నీరజ గారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. బాబు పక్కన పడుకొని ఏడుస్తూ ఉంటే నాకు చాలా మూవింగ్ అనిపించింది. ఇట్ వాస్ ఓవరాల్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా చాలా నీడ్ అండ్ నెసెసిటీ ఫర్ ద టైం. ఇప్పుడు చాలా రిలేట్ చేసుకోగలిగిన పర్ఫార్మెన్స్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చూసి మన ఆడియన్స్ లో కూడా ఎంతో కొంతమంది ఎస్ అని ఒక బుద్ధి తెచ్చుకొని మార్పు చెందితే శ్రీదేవి డ్రామా కంపెనీకి అది పెద్ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆది గారు, మేము బీటెక్ చదివేటప్పుడు బెట్టింగ్ అనేది ఎంత సరదాగా ఉండేదంటే, ధోని గెలిస్తే నేను రైస్ పెట్టి కర్రీస్ తెస్తా, ఒకవేళ కోహ్లీ గెలిస్తే నువ్వు రైస్ పెట్టి కర్రీస్ తేవాలి. ఇలాంటి బెట్టింగ్స్ ఉండేవి. అవి చాలా సరదాగా ఉండేవి. అంతవరకు బాగానే ఉండేది. ఎప్పుడైతే ఈ యాప్స్, ఈ ప్రమోషన్, నిజంగానే మిడిల్ క్లాస్ వాడికి ఒక చిన్న తెలియకుండా ఇది ఉంటది. ఇప్పుడు మనం 4 రోజులు కష్టపడాలా, ఒక్క రోజు దీని మీద కూర్చుంటే వెంటనే డబుల్ అయిపోద్ది కదా అని చెప్పి వాడు సంపాదించి ఆ 10,000 తీసుకొచ్చి అందులో పెట్టి వాడు తిరిగి ఇంకో 30,000 పోగొట్టుకొని అలా నష్టపోతూ ఉంటారు. కష్టపడి సంపాదిస్తే అది మనల్ని పోయే వరకు కాపాడుతుంది. ఇలాంటివి చేసి సంపాదిస్తే అది పోవడానికే దోహదపడుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు. థ్యాంక్ యూ సో మచ్.
తప్పులు అనేది డెఫినెట్ గా ఫ్రమ్ ఎవ్రీ వన్స్ ఎండ్ జరిగింది. ప్రమోట్ చేసిన వాళ్ళది తప్పు, డబ్బులు పెట్టిన వాళ్ళది తప్పు, అట్ ద సేమ్ టైం ఇలాంటి యాప్స్ డెవలప్ చేసిన వాళ్ళది కూడా తప్పు, అలాంటి కంపెనీ వాళ్ళది కూడా తప్పు. కానీ ఒక తప్పు జరిగిందని దాన్ని మళ్ళీ మళ్ళీ అవ్వకుండా మేము చూసుకోవాలి. సో డెఫినెట్ గా తప్పు అనేది అందరూ వైపు నుంచి జరిగింది. బెట్టింగ్ ప్రమోషన్ నరేష్ గారికి కూడా వచ్చింది పాపం. వాడు స్ట్రిక్ట్ గా నో చెప్పాడు, ఎందుకంటే వాళ్ళు 1500 రూపాయలు ఇస్తానన్నారు. వీడు 2000 అడిగాడు. ఈ 500 దగ్గర బేరం కుదరక వాడు నో అండి. all of us should unite and all of us should put a strict ban on that. Ante. Very strongly said. All of us should unite and put a strict ban on it. Definite గా. భాస్కర్ గారు, ఆది గారు ఇద్దరు బెట్టింగ్ ఆడతారు చాలా. మంచి విషయాన్ని ప్రమోట్ చేద్దాం అని వెళ్ళినప్పుడు కూడా నరేష్ గారికి ఒక బ్యాడ్ జరిగింది. ఏంటి? సీరియస్ గా వాడు మంచి విషయాన్ని ప్రమోట్ చేద్దామని ఈ వరదలు వచ్చినప్పుడు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళ కోసం చందాల కోసం అని వెళ్ళాడు. వీడు వరదల్లో చిక్కుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం పూట భోజనం చేసేదానికి 200 ఉన్నాయి. 200 అంటే మనకి కరెక్ట్ గా నార్మల్ రైస్ ప్యాకెట్ వస్తుంది. బిర్యానీ తినాలనుకొని ఆ 200 ఒక యాప్లో వేసాడు. వాళ్ళు అసలు 200 తీసుకోమమ్మా అని మెసేజ్ పెట్టారు. ఆల్